ఒక్కసారి చూసుకోవచ్చు. మేరా భారత్ మహాన్ ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. జంజాగిదారిలో భాగంగా సుమారు 10,000 మంది వేడుకలకు అతిథులుగా అటెండ్ అయ్యారు. కర్తవ్య పథ్ పై 5,000 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. మొత్తం 45 రకాల నృత్యాలు ప్రదర్శించారు. ఇది ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ముందు జరిగినటువంటి వేడుకలు. ఇక్కడ కూడా తెలంగాణ శకటానికి ఈసారి అవకాశం లేదు. అక్కడ కూడా అన్యాయమే జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తుందో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ విషయంలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు, అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళు కూడా ఒక 8 మంది ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు. వీళ్ళు కూడా తెలంగాణకి ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మోడీని కానీ అమిత్ షాని కానీ బీజేపీ ప్రభుత్వంలో వీళ్ళు భాగస్వామ్యులు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు కూడా నిలదీసి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల్ని సాధించడానికి కృషి చేస్తే బాగుంటుంది. మరి ఎంతసేపు వీళ్ళు ఏదో అట్లా అలంకార ప్రాయంగా ఉంటాం, బీజేపీ వాళ్ళు ఏం చెప్తే దానికి మేము గంగెద్దులాక తోక ఉప్పి తలొప్పి వస్తామంటే తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని హర్షించే ప్రసక్తి ఉండదు. తెలంగాణ సమాజం కూడా మరి ఇంత అన్యాయం జరుగుతుంటే వీళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారో మీరు ఆలోచన చేయండి. మరి వీళ్ళు తెలంగాణకు ప్రతినిధులుగా ఉన్నారా, మరి బీజేపీ వాళ్ళకు ఉన్నారో ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. దీంట్లో కూడా మనకు తీవ్ర అన్యాయమే జరిగింది.